మొంతా తుఫాను ప్రభావంతో ఏపీ వణికిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విజయవాడలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులపై వరద నీరు చేరింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, విజయవాడలో మోంతా ఎఫెక్ట్ ఎలా ఉంది? పరిస్థితి సాధారణం కావడానికి ఎంత టైం పట్టొచ్చు? వెంకట్, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మోంతా తుఫాను ఇచ్చినటువంటి బీభత్సం ఏదైతే ఉందో దీని నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే చిన్నగా కోలుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మనం కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగనపూడి ప్రాంతంలో ఉన్నాం. పూర్తిగా కూడా నిన్నటి వరకు కూడా సముద్రం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే కనుక చూస్తే ఏదైతే ఈ మోంతా తుఫానుకి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసింది. పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఇటు ఎవరిని కూడా ఈ సరిహద్దు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ తీర ప్రాంతాలన్నింటి నుంచి కూడా ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే అన్ని ప్రయత్నాలు కూడా చేసింది. సహాయక చర్యలు కూడా ముమ్మరం చేసింది. వారికి సంబంధించి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఇటు ముఖ్యంగా కనుక చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా తుఫాను తీవ్రతను తగ్గించే ఏదైతే ఇటు ఎవరు కూడా ఇబ్బందులు పడేటువంటి పని లేకుండా కూడా పూర్తిగా కూడా ప్రభుత్వం దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఇటు మోంతా తుఫానుకి సంబంధించి కూడా నిన్న మచిలీపట్నం అంతా కూడా పూర్తిగా కూడా చీకటిమయమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఇటు పూర్తిగా కూడా చీకటిమయమైనటువంటి నేపథ్యంలో విద్యుత్ స్తంభాలన్నీ కూడా నేలకు ఒరిగాయి. పక్కన ఉన్నటువంటి బీచ్ రోడ్ అంతా కూడా మూసివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న చూడొచ్చు, సముద్రం అంతా కూడా దాదాపుగా ఒక 50 మీటర్ల వరకు కూడా ముందుకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా కొన్ని చెట్లన్నీ కూడా ఒరిగిన పరిస్థితి విజువల్స్లో కూడా చూడొచ్చు. చెట్లన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే తుఫాను సృష్టించినటువంటి బీభత్సం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా చర్యలు చేపట్టినటువంటి నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి అమరాపాలి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని బృందాలతో ఏదైతే ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్యటనలు జరిపారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా తీసుకుని రావటం, ఏదైతే పునరావాస కేంద్రాలకు వెళ్ళటం, అక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవడం, వారికి ఏవైతే అవసరమైందో వాటన్నిటిని కూడా ప్రభుత్వం నుంచి అందడం, ప్రభుత్వం తరపున ప్రభుత్వం మీ అందరికీ కూడా అండగా ఉంటుంది. ఎవరు కూడా భయాందోళన చెందాల్సినటువంటి పరిస్థితి. ఇంకా మరొక 2 రోజుల పాటు దీనికి సంబంధించి ఇదే విధంగా వర్షాలు పడే అవకాశం ఉందా దానికి సంబంధించి కూడా, కాబట్టి ఇంకా కూడా పునరావాస కేంద్రాల్లోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పూర్తిగా కూడా తగ్గుముఖం పట్టినటువంటి తర్వాత వారందరినీ కూడా తిరిగి తమ ఇళ్లకు పంపించేందుకు అధికారులు అయితే మాత్రం సర్వం సిద్ధం చేస్తా ఉన్నారు. ఇప్పటికే అటు వాతావరణ శాఖ మాత్రం ఇప్పటికే నిన్న ఏదైతే మోంతా తుఫాను నిన్న 11:30 నుంచి 12:30 వరకు నిన్న సాయంత్రం సమయంలో తీరం దాటినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా మోంతా తుఫానుకు సంబంధించినటువంటి తీవ్రత అంతా కూడా తగ్గింది. ఏదైతే ఇప్పటికే కనుక చూసుకుంటే పూర్తిగా అది తీవ్ర తుఫాను నుంచి తుఫానుగా మారటం, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారటం, దాని ప్రభావం కొంచెంగా తగ్గుతున్నటువంటి నేపథ్యంలో దాని ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వర్షాలు ఎక్కువగా కురిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దానికి అనుగుణంగానే చర్యలు అయితే ఉంటాయని ప్రజలైతే జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పుకోవచ్చు ప్రభుత్వం తరఫున. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.